హైదరాబాద్ సహా జిల్లాలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలుంటాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కబ్జాలపై కంప్లైంట్ చేయాలన్న మంత్రి వాటిపై అధికారులు స్పందిస్తారని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎవరు ఆక్రమణలు చేసినా చర్యలుంటాయన్న మంత్రి పొన్నం రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై పీడీ యాక్టులు పెడతామని తెలిపారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్స్ లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. show your concentration and what is never there. హైదరాబాద్ లో హైడ్రా ఏర్పడక ముందే కరీంనగర్లో భూ ఆక్రమణదారులపైన, అక్రమ నిర్మాణాలపైన, చెరువుల కబ్జాలపైన జిల్లా యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి అన్ని రకాల చర్యలు తీసుకునే విధమైనటువంటి ఒక ప్రకటన, ధైర్యాన్ని, విశ్వాసాన్ని మేము గతంలో కలగజేసినటువంటి సందర్భంగా అవినీతికి నిలయంగా మారినటువంటి పరిస్థితులలో అనేక రకాల మార్పులు, చేర్పులకు సంబంధించిన శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం. అది హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ ఏ జిల్లా అధికార యంత్రాంగమైనా కావచ్చు, ఒక పేదవాడి జాగను గుంజుకొని ఎవరు కట్టుకున్నా, ఒక ప్రభుత్వ ఆస్తిని అనుమతి లేకుండా ఎవరు కట్టుకున్నా, నీటి సరఫరాకు సంబంధించి, డ్రైన్లకు సంబంధించి, చెరువులకు సంబంధించి ఎక్కడైనా ఆక్రమణకు గురైనా ఇది ప్రభుత్వము ఒక కార్యక్రమం మాత్రమే అనుకోవద్దు. ఆ అంశము తెలిసిన, అవగాహన ఉన్న, గతంలో పూర్వీకులు లేదా వివిధ వ్యవస్థల్లో పనిచేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, స్వచ్ఛమైన నీటిని తాగాలి అనే రకాలుగా ఆలోచనటువంటి వాళ్ళందరూ ఇటువంటి అంశాల మీద మీకు తోచిన సమాచారాన్ని మీకు ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకొని మన ప్రాంతాన్ని అవినీతి రహితంగా ఉంచడానికి కొరకు ఉండే విధంగా అధికారుల దృష్టికి తెమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఈ జిల్లా మంత్రిగా మీకు తెలిసి చెరువు ఆక్రమణకు గురైనా, ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనా, పేదవాడి స్థలం అక్రమంగా కబ్జా చేసుకున్న అధికారుల దృష్టికి తేండి. వాటి మీద అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి బాధ్యత ఈ ప్రజాపాలన, ప్రజలతో ఎన్నుకబడ్డ ప్రభుత్వంది అనే మాట